హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు మీరు చూడబోతున్నారు సండే వ్లాగ్. సో ఇప్పుడు మధ్యాహ్నం అయితే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కుకింగ్ అయితే ఏం అవ్వలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్ కూడా చెప్పాను కదా, సో డైట్ కొంచెం స్ట్రిక్ట్ గానే చేద్దామని అనుకుంటున్నాను, కానీ అనుకోని కొన్ని బ్రేక్స్ అయితే పడతా ఉన్నాయన్నమాట. ఈయన గారు మాట్లాడుతున్నారు చూడండి, హాయ్ చెప్తున్నట్టు. ఇంతకీ ఏంటి ఆ బ్రేక్స్ ఏంటి, ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఉంది, ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. నేను చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్న ఒక విషయం అయితే జరగబోతుంది. అది ఈ బ్లాగ్ లోనే మీకు అయితే రివీల్ చేస్తాను. సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. నా హ్యాపీనెస్ ఏంటి అన్నది ముందుగానే గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, అంటే లైవ్ చాట్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. హాయ్ చెప్పు. వావ్, వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. సో ఈరోజు స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాను, అదేంటో చెప్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సూపర్ లైట్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం అంటే వెన్స్డే అండ్ సండే 2 days అయితే ఇదే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని అలా ఒక స్కెడ్యూల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మరీ రిపీటెడ్గా ఉండకుండా అలా అప్పుడప్పుడు తిన్నట్టు కూడా ఉంటుంది అనేసి. సో బేసికలీ ఇది హెల్తీగానే ఉంటుంది. ఇంకా బ్రెడ్ వచ్చేసరికి ఏదైనా హోల్ వీట్ బ్రెడ్ తీసుకుంటే ఇంకా మంచిదని చెప్పాలి. నాకైతే దొరకక ఈ బ్రెడ్డే యూజ్ చేసుకున్నాను. వీరుగారి కోసం సాస్ యాడ్ చేస్తాను, నాకైతే వితౌట్ సాస్ అన్నది తింటాను అనమాట. సో వెరీ లైట్ అండ్ ఈజీ టు ప్రిపేర్ కూడా. ఇప్పుడు వచ్చేసరికి నేను మిల్క్ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైతే 100% వీగన్ ఉంటారో వీళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. బాదాం, సోయా, ఓట్స్ ఇలాగా మనం ఇంట్లోనే ఉండి చక్కగా మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేసినట్టయితే ఫ్యాట్ లెవెల్స్ అన్నవి కొంచెం తక్కువ అయితే ఉంటాయి. ఈ మిల్క్ చేసే ప్రాసెస్ లో నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను అగారో నుండి నేనైతే యూజ్ చేస్తున్నాను నట్ మిల్క్ మేకర్ అండి. సో ఈ మోడల్లో మనకి ఇది 600 ml కెపాసిటీతో అయితే వస్తుంది అనమాట. బేసికలీ మనం చేయాల్సింది చాలా సింపుల్. ఇక్కడ మనకు ఒక లిడ్ కనిపిస్తుంది చూస్తున్నారా, ఈ లిడ్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకి ఇన్సైడ్ మొత్తం స్టీల్ బాడీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా ఇక్కడైతే ఇచ్చి ఉన్నారు అనమాట, స్కేల్. సో ఇందులో మనం ఏమేం ప్రిపేర్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రిసెట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారా. సో ఫస్ట్ అయితే సోయా మిల్క్ అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు, అండ్ జ్యూస్ కూడా ఇందులో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ అన్నది మనం ఇందులో హీట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ నట్స్ తో అంటే మనం బాదం లేదంటే వేరే అదర్ నట్స్ తో, ఓట్స్ తో అలాగా నట్ మిల్క్ అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అలాగే సిరియల్స్ కూడా మనం దాని నుండి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది సెల్ఫ్ క్లీన్ తో అయితే వస్తుంది. కింద వచ్చేసరికి ఈ ఫంక్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అండ్ ప్రిసెట్ టైం కూడా మనం సెట్ చేసుకోవడానికి అయితే ఉంది. సో ఇప్పుడు మనకి ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే మనం లిడ్ అనేది ఓపెన్ చేసేసాం కాబట్టి. ఇన్సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక బ్లేడ్ అయితే ఉంది కదా. సో ఈ బ్లేడ్ వల్లే మనకి ఆ మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు వచ్చేసరికి బాదాం మిల్క్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో దీనికి మనం చేయాల్సింది, మనకి దీంతో పాటు ఈ స్మాల్ కప్ అయితే వస్తుంది అనమాట, మెజరింగ్ కప్. సో ఇందులో మనం బాదామ్స్ అయితే వేసేస్తున్నాను. సో నేను 2 cups తో అయితే చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు సోయా మిల్క్ అలా చేయాలి అనుకున్నట్టయితే నానబెట్టుకుని చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకోవడమే. మనకి ఇక్కడ ప్రిసెట్ టైమర్ ఉంది కదా, సో మనం ముందుగానే టైం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అన్నది ఇందులో మనం మార్చుకుంటూ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి నేను చేస్తున్నది నట్ మిల్క్ కాబట్టి అందులో పెట్టుకుని వదిలేస్తే మనకి ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక స్మాల్ హోల్ లాగా మనకి క్యాప్ పైన కనిపిస్తుంది కదా, ఏదైతే వేపర్ ఉంటుందో దీని ద్వారా అయితే ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో మనం 15 minutes తర్వాత రిజల్ట్ అయితే చూద్దాం. ఒక బీప్ సౌండ్ తో మనకి మిల్క్ అయితే ప్రిపేర్ అయింది. ఎలా అయిందో చూద్దాం. దీన్ని వచ్చేసరికి మనం ఫిల్టర్ చేసేయాలి. సో ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా మనకు వచ్చేస్తుంది రెసిడ్యూ. అండ్ ఇదిగోండి మిల్క్ అయితే వావ్. సో మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నట్టయితే థిక్గా రావాలా లేదంటే లైట్గా రావాలా. ఇందులో కోకోనట్ మిల్క్ కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి వేడి మిల్క్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ దీన్ని మనం క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఎక్కడైనా రెసిడ్యూ ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా బ్రష్ అయితే ఇచ్చారు. అంతే బాదం టేస్ట్. క్లీన్ చేయడానికి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని యాజ్ వెల్ లిక్విడ్ సోప్ ఏదైనా కొద్దిగా యాడ్ చేసుకుని
క్లీన్ సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ 1 minute మనకి క్లీనింగ్ అయితే అయిపోతుంది. వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఒక క్లాత్ తో తుడిచేసుకుంటే క్లీనింగ్ అయితే అయిపోయింది. సో వెరీ ఈజీ టు క్లీన్. అని చెప్పడం మర్చిపోయాను, లిడ్ కరెక్ట్ గా ఇలా పెట్టుకుంటేనే ఇక్కడ అయితే ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి 1 year వారంటీతో వస్తుంది. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఈ రోజు రాగి సంగటి అయితే చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులుగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. బట్ ఈ రోజు ఎందుకో బాగా క్రేవింగ్స్ వచ్చేసినాయి తినాలి అని. సో ట్రై చేస్తున్నాను. నేనైతే మొదటిసారి కుక్ చేస్తున్నాను. ఇది చేయడానికి స్టోర్ రైస్ అయితే బాగుంటది అని అంటారు, కానీ నా దగ్గర ఇంకా అవైతే అవైలబుల్ గా లేవు. నార్మల్ రైసే కడిగేసుకుని 1 గంట పాటు అయితే నానబెట్టేస్తున్నాను. తీసుకో, ఏం కావాలో తీసుకో. ఆడు గ్రేప్స్ మళ్ళీ తెస్తున్నాడే, కడిగేసిస్తాను రా. నాటుకోడి కేజీ లైవ్ చేస్తే 1/2 kg వచ్చిందా? కర్రీ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు, నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని చూసుకుని చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ మసాలాస్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తున్నాను. అయితే పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. అండ్ కర్రీలోకి ఇంకొక పేస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. కాజు, గసగసాలు, నువ్వులు ఈ 3 కలిపి పేస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు మరో పక్కన రాగి సంకటి కోసం రైస్ అయితే బాయిల్ చేసేస్తున్నాను అనమాట. అండ్ కర్రీ కోసం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీలోకి ఆయిల్ అయితే ఎక్కువగానే వేస్తున్నాను. నేను చూసిన రెసిపీలో కూడా అలానే యాడ్ చేశారు. కొద్దిగా కరివేపాకు, ఒక 3 గ్రీన్ చిల్లీస్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ పేస్ట్ ఇవైతే యాడ్ చేసేసేయాలి. ఏం చేస్తున్నావు? ఫేస్ చూపించు, ఫేస్ చూపించు. ఏమైంది ఏమైంది జో? నీతో గొడవ అయింది. ఎప్పుడు గొడవ అయితే నేను ఎందుకు మాట్లాడుతున్నా? నేను మాట్లాడను కదా. గొడవ నువ్వే చేసావు. నేనేం చేశాను? వచ్చు వీడియో చూస్తే అర్థమైంది కదా, మా ఇద్దరి మధ్యన ఒక గొడవ అయితే అయ్యింది. చాలామంది మా వీడియోస్ చూసి అనుకుంటూ ఉంటారు, మీరు ఎప్పుడు చాలా బాగుంటూ ఉంటారు, మీది లవ్ మ్యారేజా, ఒక మాట కూడా అనరు అనేసి. బట్ ఎవ్రీ కపుల్ మధ్యన కొన్ని టైమ్స్లో గొడవలు అన్నవి అవుతూ ఉంటాయి. బట్ ఆ థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అన్న దానిపైన చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. మా కేసులోకి వచ్చేసరికి గొడవ ఏదైనా అయ్యిందంటే మాత్రం ఆ టైంలో ఇద్దరు కూడా తగ్గమన్నమాట. అండ్ నా కేసులో వచ్చేసరికి ఏంటంటే నేను హైలీ సెన్సిటివ్ ఉంటాను. ఫస్ట్లీ నాకు ఏడుపు అయితే వచ్చేస్తుంది అనమాట నన్ను ఒక మాట అనగానే. బట్ ఏంటంటే కొంచెం సైలెన్స్ అయితే మెయింటైన్ చేస్తాను ఆ కాస్త టైంలో. అండ్ ఆఫ్టర్ దట్ నెమ్మదిగా మళ్ళీ మాట్లాడుకోవడం అన్నది క్వైట్ కామన్. అండ్ ఏంటంటే ఏదైనా గొడవ అయినా సరే నేను షేర్ చేయను అనమాట. ఎస్పెషలీ ఎవరికి కూడా ఇలా అయింది అలా అయింది, ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తో చెప్పుకుంటాను తప్ప ఫ్యామిలీలో అయితే మాత్రం అస్సలు చెప్పను. సో ఏంటంటే ఎప్పుడు బాగుంటాం అని అనుకుంటారు కదా, బట్ మాలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ కర్రీ ప్రాసెస్కి వస్తే అర్థమైంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బాయిల్ అయిన తర్వాత కేవలం ఉప్పు, కారం అండ్ సాల్ట్ ఇవైతే వేసుకుని చికెన్ అయితే యాడ్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి రాగి సంగట్లోకి అన్నం అంతా బాయిల్ అయిన తర్వాత రాగి పిండి అలా పైన వేసి మూత అయితే పెట్టేసేయాలన్నారు. సో దాన్ని వచ్చేసరికి బాగా మగ్గిన తర్వాత కలుపుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఇందులో ఏంటంటే నేను లైట్గా సాల్ట్ అనేది మిక్స్ చేశాను. సో దట్ ఏంటంటే మరి అంత చప్పగా ఉండకుండా ఉంటుందని. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఏంటంటే నాకైతే బాగా నచ్చింది. ఇలా వేడి మీదే కొద్దిగా నెయ్యి అండ్ వాటర్ వేసుకుంటూ ఉండల కింద అయితే చుట్టడానికి అయితే ట్రై చేశాను. బట్ నేను మరీ అంత హీట్ని అయితే హ్యాండిల్ చేయలేను. ఇంకా ఆబ్వియస్లీ నాకు వీరుగారు అయితే హెల్ప్ చేశారనమాట. సో ఏంటంటే గొడవలు అన్నవి ఇలా వస్తాయి, అలా పోతూ ఉంటాయి. సో ఆ గొడవలతోనే కూర్చోం కదా. సో ఇక్కడ మళ్ళీ ఆయనే వచ్చి నాకు ఇక్కడ హెల్ప్ అయితే చేస్తున్నారనమాట చేయడానికి. సో ఇలాంటివి కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి, బట్ అన్నిసార్లు దాన్ని పోర్ట్రేట్ చేయలేము అంతే. అండ్ రాగి సంకటి అయితే రెడీ అయిపోతుంది. మరో పక్కన చికెన్ అన్నది ఒక 5 విజిల్స్ పాటు నేను బాగా బాయిల్ చేశాను అనమాట. సో దట్ ఏంటంటే నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుందని. బట్ చాలా బాగుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ అన్నది ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ యాడ్ చేసేస్తాము. అండ్ దాంతోపాటు మసాలా పౌడర్ అన్నది ప్రిపేర్ చేసాం కదా అది కూడా వేయాలి.
టేస్ట్ అయితే హెవెన్లీ అని చెప్పాలండి. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు చికెన్ కర్రీ ఇంత పర్ఫెక్ట్గా నాకు రాలేదేమో, నాకు అంత బాగా నచ్చింది. ఇంకా సర్వింగ్ చేయడానికి అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా కర్రీ అండ్ యాజ్ వెల్ ఆ రాగి సంకటి ఏదైతే ఉందో కొద్దిగా నెయ్యి అయితే పైన వేసాను. టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంది అంటే వీరు గారికి ఎలా నచ్చింది అన్నది ఆయన మాటలోనే విందాం. రాగి సంకటి ఫస్ట్ టైం. చెప్పు ఎలా తింటారు ఇది? ఆ పులుసు దానిపైన వేసేసుకుని తినడమే. కాదమ్మా ఇలాగైతే దీని మీద వేసుకున్నా గొయ్యి పెడతారు ఏమన్నా? అలా ఏం అవసరం లేదు, దాని మీద వేసుకుంటారు ఏమో, నేను అది వీడియోలోనే చూసాను. ఇది తెలంగాణ వాళ్ళది, రాయలసీమ డిష్. ఇన్సైడ్ కాలుతుందా, అందుకే ముద్దలు వేడివేడిగా చేసేది. కర్రీ టేస్ట్ బాగా వచ్చింది అనిపిస్తుంది. కర్రీ ఎప్పుడు ఇలా వండను కానీ కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం. కాకినాడ వెళ్ళినప్పుడు డెఫినెట్గా టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఎస్ఆర్ మాల్లోనే కదా, అక్కడే చూసాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ సండే మార్కెట్ లో షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. చిన్న చిన్నవి షాపింగ్ అయితే ఉన్నాయి. ఎందుకు షాప్ చేస్తున్నాను అన్నది తర్వాత రివీల్ చేస్తాను. గట్టిగా షాపింగ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని అయితే కదిలేను అనమాట. బట్ అంత దూరం తక్కువేం కాదు, మా ఇంటి దగ్గర నుండి దగ్గరగా 12-13 కిలోమీటర్స్ దూరంలో ఆ మార్కెట్ అయితే ఉంది. అంతా కష్టపడి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లక్కీ అయితే ఒక్క నిమిషం ఊరుకోలేదు. మైట్ బి ఆ జనము అవన్నీ చూసి వాడికి చాలా ఇరిటేటింగ్గా అనిపించిందో ఏమో కానీ వాడైతే అసలు ఊరుకోలేదనమాట. ఇంకా చాలా తక్కువ టైంలోనే అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయిపోవాల్సి అయితే వచ్చింది. బట్ చాలా అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇంటికి వెళ్తా దారిలో వచ్చేసరికి చిన్న ప్లే ఏరియా లాగా అయితే ఉందన్నమాట. సో లక్కీ ఏదో లోపలికి వెళ్తాడు అనుకోండి, లోపలికి వెళ్ళకండి ఎడ్చేస్తున్నాడు ఏదో పెద్దోళ్ళలాగా. లక్కీ హాయ్ చెప్పు. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతుంటే చిన్న ఎగ్జిబిషన్ టైప్ చిన్నపిల్లల కోసం పెట్టింది అయితే కనిపించింది అనమాట. ఇంకా ఆగి జస్ట్ లక్కీ ఏమైనా అలా ఎంజాయ్ చేస్తాడా అన్నట్టు దిగాము. ఇక్కడ పాప చూడండి ఎంత క్యూట్ ఉందంటే దాని ఎక్స్ప్రెషన్స్ భలేగా అనిపించినాయి. లక్కీని అలా తదేకంగా చూస్తూ ఉందన్నమాట. వాడు కూడా నోటీస్ చేస్తూ ఉన్నాడు. చాలా క్యూట్ అనిపించింది. విరుగారు ఎలా ఉంది నాటుకోడి? నాటుకోడి చాలా 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 బాగుంది. మళ్ళీ ఈ టేస్ట్ వస్తుందని నాకైతే అనిపించట్లేదు. నాకు కూడా, కానీ అసలు సూపర్ గా ఉంది. రాగి సంగటి నేను ఫస్ట్ టైం నేను కుక్ చేయడం, ఫస్ట్ టైం తినడం కూడా. ఇప్పుడు వచ్చి నేను తినలేదు, కానీ బాగా వండితే ఇంకెంత బాగుంటుందో నాకు తెలియదు, కానీ నేను వండింది అయితే మాత్రం చాలా బాగుంది. సో వెళ్ళి షాపింగ్ చేసినవి ఏంటంటే వాలెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 3 వాలెట్స్. యాక్చువల్లీ షాపింగ్ ప్లాన్ అయితే గట్టిగానే పెట్టుకున్నాను. బాగా తిరిగేసి చాలా కొనేయాలి అన్న ఇంటెన్షన్తో వెళ్ళాను, కానీ అక్కడ ఇంకా లక్కీ అయితే అస్సలు ఓపిక పట్టకుండా, మేబీ అక్కడ కొంచెం డస్టీగా ఉంటుంది అండ్ జనము చాలా ఎక్కువ ఉన్నారు. యాక్చువల్లీ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా, సండే మొత్తం అక్కడే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉన్నారనమాట. దానివల్ల వాడైతే అసలు ఊరుకోలేదు. కాబట్టి ఇంకా అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోయి టెక్స్టైల్ మార్కెట్లోనే ఒక చోట లెహెంగా అయితే షాపింగ్ చేసాము. ఓపెన్ చేసి చూపిస్తాను. హెవీ బ్రైడల్ లెహెంగా. ఫుల్ నాకైతే అక్కడ ఉన్న వాటిల్లో ఇది జిగేల్ భలే నచ్చేసింది. మొయ్యగలవా? చాలా పెద్ద. కాస్ట్ ఎంతో గెస్ చేయగలరా? నెట్టెడ్ దుపట్టా అండ్ బ్లౌజ్. ఇది వీరుగారి కోసం, ఇది లక్కీ కోసం, బుల్లిది. ఇంతకీ ఎగ్జైట్ అయ్యే విషయం ఏంటి అంటే ఫైనల్లీ మేము మళ్ళీ కాకినాడ వెళ్ళబోతున్నాం. ఎస్, కాకినాడ అయితే రాబోతున్నాం అన్నమాట. ఇట్స్ బికాజ్ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఉంది. అసలు రీసెంట్ గానే
కొందరు కామెంట్స్ పెట్టారు కదా కాకినాడ వీడియోస్ చూడాలనుకుంటున్నాం అది ఇది అని. అప్పుడు నుండి నాకు యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎలాగో కొన్ని రోజులకి మైండ్ అలా సెట్ చేసుకుంటాం. మళ్ళీ కాకినాడ వీడియోస్ చూడాలన్న దగ్గర నుండి కాకినాడ పదం విన్న దగ్గర నుండి అయ్యో నేను కూడా మిస్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఉంది. సో మా ఆడపడుచు కూతురు వచ్చేసరికి మెచ్యూర్ అయిందనమాట. సో దానికి సంబంధించిన ఫంక్షన్ కి అక్కడ ఉన్నట్టయితే A to Z మేము అక్కడ ఉన్నాము. ఇంకా టికెట్స్ అయితే అసలు లేవండి, చూసాము. ఇప్పుడు పెద్ద డిఫికల్ట్ థింగ్ ఏంటంటే టికెట్స్ అయితే లేవు, తత్కాల్లో ట్రై చెయ్యాలి. సో మాకైతే ఉన్న ఆప్షన్స్ థర్స్డే ఒక ట్రైన్ ఉంది, సాటర్డే ఒక ట్రైన్ ఉంది. అవి వచ్చేసరికి డైరెక్ట్ గా ఒకటి కాకినాడ, ఒకటి వచ్చేసరికి సామర్లకోట వరకు ఉంది. ఆ రెండు కనుక తప్పాయా ఇక్కడ నుండి విజయవాడ నుండి కాకినాడ అలా మారి రావాలి. అవి తత్కాలే, వాట్ ఎవర్ ఏ ట్రైన్ అయినా సరే తత్కాల్లోనే ట్రై చేయాలి. ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి ముంబై వరకు వెళ్ళి అక్కడి నుండి సామర్లకోట వరకు వెళ్ళడం, అది ఇంకా డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ముంబై ఇక్కడ నుండి మేము ట్రావెల్ చేసింది లేదు. లీవ్స్ విరిగా చూసుకోవాలి. మనకి ఇంకా ఎక్కడ ఉన్నా నా పని ఒకటే, వీడియోస్ చేసుకోవడం. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అంటే మేబీ ఆఫ్టర్ 3 days అలా గ్యాప్ తో ఇంకా మన కాకినాడ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.